రైట్, హాయ్ అండి. హలో, హాయ్. సో నాన్ మీష్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దీన్ని ఏ విధంగా తీసుకొచ్చారు? ముఖ్యంగా హిందూ దేవుళ్ళకి సంబంధించి మాట్లాడడం, అటు సీతాదేవికి అలాగే ద్రౌపదిని ఉద్దేశిస్తూ మాట్లాడడం, శివాజీకి కూడా అమ్మనా బూతులు తిట్టడం, దీన్ని మీరు సమర్థిస్తారా? నాన్ వేసిన గాడు ఈ దేశంలో అడుగు పెట్టాడంటే ఆయన షూట్ చేస్తా, కాల్చి పడేస్తా అండి అవతలంతే అండి. ఆడు చేసిన ద్రోహానికి, ఈ దేశానికి చేసిన ద్రోహానికి ఆడిని కాల్చేయాల, నండి రోడ్లు ఉరి తీసేయాలండి, దేవుళ్ళ మీద దేవతల మీద. అలాగే శివాజీ గారు అతను ఏమన్నాడు అతను చెప్పండి. అమ్మ బట్టలు ఖచ్చితంగా, ఎందుకంటే శివాజీ అన్న చెప్పింది ఏంటంటే అమ్మ సినిమాల్లో మాత్రమే బట్టలు ఇప్పుకోండి, బయట బట్టలు కప్పుకోండి అన్నాడు. కాబట్టి బట్టలు ఎక్కడ విప్పాలో ఎక్కడ కప్పాలో అనేది మైండ్లో ఉండాలి. సినిమాల్లో చెయ్యి, బట్టలు ఇప్పేసి ఏమన్నా చెయ్యి, కానీ బయటకు వచ్చిన తర్వాత ఏదైనా మీటింగ్ కానీ ఇలాంటి దగ్గరకు కానీ ఆడియో ఫంక్షన్ కానీ షాపు ఓపెనింగ్ కానీ ఎక్కడ పోయినా జనాల్లో పోయినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఆ జనాల ముందు నువ్వు అలా వేసుకుని తిరిగితే అక్కడ పరిస్థితి బాగానే వాళ్ళు ఓళ్ళు ఇళ్ళు ఎవరు పడితే వాళ్ళు రావడం, వాళ్ళందరూ ఇంకా అలాగే చేస్తారు, ఇంకా తప్పదు. ఎందుకంటే ఇదివరకు రోజుల్లో పాత రోజులు అంటే మేటలు జరిగినాయి. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా డెవలప్ అయ్యింది, అందరికి అన్నీ అర్థమవుతున్నాయి. మీరు ఏది చెప్పినా నమ్మడానికి ఇక్కడ పిచ్చోళ్ళు కాదు జనం. కానీ మేము ఇవ్వడం తప్పు కాదు, కానీ మీరు చూడటమే తప్పు అని అంటున్నారు. ఇంకా చూపించేవాళ్ళు ఉంటే చూసేవాళ్ళు తప్పేమని చెప్పండి, ఏమని చెప్పండి. చూపించడమే తప్పు కదా, లేదా నీ పరిస్థితి ఏమైనా బాగాలేదా, నీకు బట్టలు కొన్నాటికని డబ్బులు లేవా చెప్పు. నీకు బట్టలు కొన్నాటికని డబ్బులు లేకపోతే నువ్వు అంత పేదరికం ఉంటే అప్పుడు అది తప్పు. అది నీకు అన్ని పరిస్థితులు బాగానే ఉన్నాయి, అయినా నువ్వు దేనికి చేస్తున్నావట అంటే ఏమని అర్థం? అందరూ చూడాలనే, అందరు నీ వెంట పడాలనే, అందరూ నీ మీద దూకాలనే చేస్తున్నావు లెక్క. అది అట్టే పోయింది. కాబట్టి ఏమందంటే చాలామంది అన్నారు లేదు నేను నాన్ వేషన్కి నిన్నటిదాకా సబ్స్క్రైబర్ని. ఎప్పుడైతే శివాజీ అన్నయ్య మన దేశాన్ని, మన ధర్మాన్ని, స్త్రీలని, మన దేశంలో స్త్రీలని అందరి గురించి తక్కువ చేసి మాట్లాడాడు, అప్పుడే నేను వాడికి అన్సబ్స్క్రైబ్ చేసా. మీరు కూడా నాన్ వేషన్కి అందరూ అన్సబ్స్క్రైబ్ చేసేయండి. ఎక్కడ ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రాముల్లో అన్నిట్లో నాన్ వేషన్ ఫాలో చేయకండి, అన్ఫాలో చేసేయండి అంతే. అలాంటి వాడు దేశానికి ఉన్న ప్రమాదం. ఈ దేశంలో డబ్బు సంపాదించి నువ్వు పక్క దేశం పోయి అక్కడ దాముకొని మాటకు వస్తే ఒకటే మాట అంటున్నాడు, ఏమని నేను భారతదేశాన్ని రాను, అది వేస్ట్. అదిని భయపడిపోయాడు అంతే, ఇంకా భయపడి దాముకున్నాడా. లేకపోతే రా ఇక్కడ రా చూసుకుందాం, రాడు భయం. కాబట్టి అది కాకుండా శివాజీ అన్న, ఇక శివాజీ అన్న మాటలు ఎంత దారుణం చూడండి, అతని మీద మాట్లాడు అంత దారుణం. శివాజీ అన్న మాటకు వస్తే నువ్వే అంత, నీ బతికి అంత అంటున్నారు, అది రాంగ్. అది ఒక అతను సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద మంచి చెప్పినా కూడా నువ్వే అంత, నీ బతికి అంత, నీకు డబ్బులు లేవు, నీకు ఆస్తి లేవు. ఎవరికి? అదే అతను అలా మాట్లాడాడు. అతను కూడా మారాలని, నాగబాబు గారు కూడా మారాలని అలా చేయడం కూడా తప్పేది. కాబట్టి దయచేసి మారండి. ఇప్పటికైనా సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళని చెప్పండి, సినిమా ఇండస్ట్రీని బయట లోకం యాక్సెప్ట్ చేయదు. అది సినిమా ఫీల్డ్ని బయట లోకం యాక్సెప్ట్ చేయదు. దేనికి? వాళ్ళు చేసే దారుణాలకి. మంచి చేస్తేనే జనాల సపోర్ట్ మీకు అంటుంది. లేకపోతే మీ సినిమాలు అలా చేస్తాం, మేము అలాగే చేస్తాం, మా ఇష్టం చేస్తాం, మేము అక్కడ పోతాం ఇక్కడ పోతాం ఇలాగే చేస్తాం, జరగదన్నమాట ఇక్కడ. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మారండి. అందరూ ఎవరైతే శివాజీ అన్న మీద కేసులు పెట్టారో వాళ్ళు వెనక్కి తీసుకోవాలి. దయచేసి అన్న మాటకు వస్తే నీకు డబ్బులు లేవు అని అనకండి. శివాజీ గారికి ఏందంటే ఆయన ఉన్నదాంతో పేదవాళ్ళు సహాయం చేస్తాడు ఆయన. కాబట్టి సహాయం చేసి అతను నీకు డబ్బు లేవు, నీకు 1000 కోట్లు లేవు, నీకు 100 కోట్లు లేవు, నీ బతికెంత ఎంతరా, నీ బతికెంతరా అని దయచేసి అలా అనకండి, అది తప్పది. చెప్పండి, శివాజీ మాట్లాడినందుకు మహిళా కమిషన్ యాక్షన్ తీసుకుంది, మరి అన్వేషణ మీద కూడా యాక్షన్ తీసుకోవాలంటారా వద్దంటారా? నాన్ వేషణ మీద కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. శివాజీ గారు అలా అనడం తప్పు అయితే మరి సినిమాల్లో పాటలు ఉన్నాయి, నీ సామాన్లు అట్లున్నాయి, నీ అట్లుండే ఇట్లుండని వాళ్ళ మీద కూడా పెట్టాలి కేసులు. అయితే సినిమాల్లో ఎవరైతే పాటలు వాడారో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి. ఎవరైతే ఎక్స్పోజింగ్ చేశారో వాళ్ళ మీద కూడా పెట్టాలి కేసులు. కాబట్టి దయచేసి శివాజీ అన్నని వదిలేసేయండి. శివాజీ అన్న దేవుడయ్యా, మాలాంటి పేదవాళ్ళందరికీ దేవుడు. దయచేసి అయ్యా పెద్దవాళ్ళందరూ, అయ్యా సినిమా ఫీల్డ్లో ఉన్న పెద్దవాళ్ళందరూ మా శివాజీ అన్నను కాపాడండి, అన్న మీద కేసులు పెట్టకండి. ఆయన బతికుండాల, 10 మంది పేదవాళ్ళకి సహాయం చేస్తాడైనా. ఆయన్ని చూసిన బుద్ధి తెచ్చుకోండి, మారండి. మీకున్న డబ్బు చాలదా, మారండి. రైట్, నాన్ వేషన్ చేసిన వ్యక్తులపైన ముఖ్యంగా హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడిన మాటల్ని మీరు సమర్థిస్తారు? ఎలా సమర్థిస్తామమ్మా? సీతమ్మని రేపు అంటాడు ఆయన, మనిషిని ఆయన అసలు
కింద స్థాయి నుంచి ఒక యూట్యూబర్ అయ్యి ఉండి ఇండియాలో చాలామంది క్రియేటర్లు ఆయనలాగా ఎదగాలని చెప్పి ఒక ఇన్స్పిరేషన్లో ఉన్న మనిషి సీతమ్మ రేపైందమ్మా, ఏమైనా చరిత్ర తెలుసా ఆయనకి? ఊహుండే మాట్లాడుతున్నాడా? బూతులు మాట్లాడినంత మాత్రాన హైలైట్ అయిపోతాం అనుకుంటున్నాడా? మన పురాణాలు తెలుసా? అలాంటి ఆయన నిజంగా తీసుకొని వచ్చి ఆయన యూట్యూబ్ మొత్తం బ్లాక్ చేసి రోడ్డు మీద నిలబెట్టి అరెస్ట్ చేయాలమ్మా. చాలా తప్పు మాట్లాడినాడు. సీతమ్మ అసలు పురాణాలు తెలుసా? ఏం మాట్లాడుతున్నాడమ్మా ఆయన? మళ్ళీ ఆ శివాజీ గారిని తిడతాడు, అది కూడా కానీ ఒక సెలబ్రిటీలో ఉన్న స్థాయి మనిషిని ఎవరైనా అలా బూతులు మాట్లాడతారమ్మా? ఆయన గురించి ఏమైనా మాట్లాడినాడా? ఒక బూతు మాట మాట్లాడినాడా? ఈయనకి ఏం అర్హత ఉందని చెప్పేసి ఈయన ఇలాగే వదిలేస్తున్నారు. నేను అందుకే అంటున్నాను, ఆయన ఫాలోవర్స్ అందరూ చెప్తున్నాము, రిపోర్ట్లు కొట్టండి, ఆయన యూట్యూబ్ ఛానల్ని బ్లాక్ చేసేయండి, రోడ్డు మీదకి రమ్మని చెప్పండి. అప్పుడే తెలుసు మళ్ళీ కష్టం విలువ. అంటే ఎవరు ఏం చేయలేరు, నేను ఏదైనా మాట్లాడొచ్చు, నేను ఇతర దేశాల్లో ఉన్నాను కాబట్టి నన్ను ఎవరు పట్టుకునేవాడు లేదు అన్న ధైర్యంతోనే ఇలా మాట్లాడారు. అమ్మ, పోలీసులు అనుకుంటే ఎక్కడున్నా కూడా లాక్కొని వస్తారు. మొన్న ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయలేదా చెప్పండి? అంతకుముందు వాడెవడో బయట ఉంటే వాడిని కూడా లాక్కొని వచ్చి మరీ అరెస్ట్ చేశారు. పోలీసులతో పెట్టుకుంటే మామూలుగా వాడు ఏడున్నా సరే రాక్కొని వస్తాము, అరెస్ట్ చేయాలమ్మా, లేకపోతే ఇది ఇంకా చాలా దూరం వెళ్ళిపోతుంది. ఈరోజు సీతమ్మని తిట్టాడు, రేపు ఇంకా మన ఆడవాళ్ళని మన సంస్కృతిని గలీజ్ అయిపోతుంది. సో కంపల్సరీ ఆయన తీసుకొచ్చి అరెస్ట్ చేయాలి. మొత్తం మళ్ళీ స్టార్టింగ్ జీరో చేసేయాలి. ఒక మనిషికి ఎక్కడుంటే తెలుసా కాన్ఫిడెంట్, ఇంత సంపాదిస్తున్నాం మన లోడు ఏం పేకలేడు అనే డబ్బు ఉన్న మదంలో మాట్లాడతారమ్మా. వీళ్ళని మళ్ళీ రోడ్డు మీద తీసుకురావాలి, అన్ని ఛానళ్ళన్నీ బ్లాక్ చేసేయాలి. కొడక ఇప్పుడు కష్టపడరా నువ్వు, నీకు తెలుస్తుంది అంటే అప్పుడు మళ్ళీ తెలుస్తుంది, చక్కగా మాట్లాడతారు. మళ్ళీ వానికి ఇంతమంది ఫాలోవర్స్, అన్న నువ్వేం మాట్లాడినావు అన్న సూపర్ అన్న, నువ్వు తోపన్నా అని చెప్పేసి 14 ఏళ్ళ అమ్మాయిని కూడా నేను రేప్ చేశానని చెప్పి ఒక ఆడియో కాల్లో కూడా మాట్లాడడం వైరల్ అవుతుంది. అలాంటి మనుషుల్ని మనం బతికినిస్తున్నాం చూడండి, అదే అమ్మ మన తప్పమ్మా. నేను అనేది అదే, శిక్ష ఏంటో తెలుసా అమ్మ? మళ్ళీ రోడ్డు మీద తీసుకొచ్చి నిలబెట్టండి, ₹1 కూడా లేకుండా మళ్ళీ వదిలేయండి, అప్పుడు వాడు చక్కగా అవుతాడు. ఇంతకుముందు మన చాలామందికి ఇట్లా శిక్షలు పడ్డాయి కదమ్మా, మారారు. సరేనా? ఇప్పుడు ఐబొమ్మ రవి గారు కూడా చేసింది తప్పే, ఆయన మళ్ళీ తీసుకొచ్చి మొత్తం బ్లాక్ చేసి రోడ్డు మీద నిలబెట్టారు కదా, అలాగే ఈయన కూడా తీసుకొచ్చి నాన్ వెజ్ గారిని అరెస్ట్ చేయాలమ్మా, నేను అదే కోరుకుంటున్నాను. రైట్, నాన్ వెజ్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా దేవుళ్ళని ఉద్దేశించి అండ్ శివాజీని ఉద్దేశించి మాట్లాడే మాటలు మీరు సమర్థిస్తారా? ఖచ్చితంగా సమర్థిస్తాను. శివాజీ గారి మాటలకైతే నేను సమర్థిస్తున్నాను, అన్వేషణకైతే నేను అగ్నిస్ట్గా ఉంటాను. ఎందుకంటే శివాజీ గారు ఏం మాట్లాడారండి? ఇప్పుడు మన ఇంట్లోనే మన అక్క చెల్లి కూతురు ఎవరైనా ఉన్నారు, స్లీవ్లెస్ వేసుకొని చిన్న చిన్న బట్టలు వేసుకొని ఇంట్లోకి వస్తే నాన్న ఊరికే ఉంటాడా? అమ్మ అయినా ఊరికే ఉంటుందా చెప్పండి? దేంతో అంత కొట్టదా? ఖచ్చితంగా ఆయన ఒక ఉద్దేశించి, సమాజాన్ని ఉద్దేశించి, అది కూడా ఎందుకంటే రీసెంట్గా ఒక సిచ్యువేషన్ జరిగింది, ఒక సంఘటనలో హీరోయిన్ మీద పడిపోయి ఎక్కడెక్కడ టచ్ చేసి అలా చేశారు. సో మంచిగా బట్టలు వేసుకోండి అమ్మా. ఓకే, సినిమాలో చేస్తున్నారు, అక్కడ ఎవరు మొత్తం సెక్యూరిటీ ఉంటుంది, మొత్తం ఇది చేస్తున్నారు, ఎవరు రారు, సెక్యూరిటీ బయట లైక్ ప్రమోషన్స్కి వచ్చినప్పుడు కూడా అలా బట్టలు వేసుకుంటే ఖచ్చితంగా జనాలు మీద పడతారు కదా. సో మంచి బట్టలు వేసుకోండి అమ్మా అని చెప్పారు. అంటే మంచి బట్టలు వేసుకోకపోతే సినిమాలు పోవట్లేదు, లైక్ మంచి బట్టలు నిండు వస్త్రాలు వేసుకుంటే సినిమాలు పోవట్లేదు అని కొంతమంది అంటున్నారు. ప్రీవియస్ సినిమాలు చూసుకుంటే సావిత్రి గారి సినిమాలు చూసుకున్న ఆ కాలం నుంచి సినిమాలు చూసినా కానీ జనాలు ఎడ్ల బండ్లు కట్టుకొని మరీ, ఫెసిలిటీస్ లేకపోయినా కానీ, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేకపోయినా కానీ ఎడ్ల బండ్లు కట్టుకొని మరీ వెళ్ళి మరీ సినిమాలు చూశారు. ఏంది అప్పుడు వేరు? ఎక్స్పోజింగ్ ఇదే కదా అవసరం. ఎక్స్పోజింగ్ ఎందుకంటే మీరు ఎందుకు మరి ఈ విధంగా అడుగుతున్నారు అని చెప్పే కదా మరి అనసూయ ఇవాళ డిమాండ్. అదే గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు గుద్దుకున్నట్టు ఆయన హీరోయిన్స్ అంటే ఈమె ఎందుకు వచ్చింది మధ్యలో? టక్కనే ఏమొచ్చు హీరోయిన్. ఎప్పుడు యాక్టర్ తెలుసు కానీ, సైడ్ యాక్టర్ తెలుసు కానీ హీరోయిన్ సరే ఒక ఆడవారిగా మాట్లాడారే అనుకున్నాం, ఒక ఆడవారిగా రియాక్ట్ అయ్యారు, ఆయన తప్పు చేశారు, తప్పు మాట్లాడేశారు అన్నానంటే ఆయన మాట్లాడిన దాంట్లో వీళ్ళు ఏది పదం ఎత్తుకున్నారు? సామాన్లు అన్న పదాన్ని పట్టుకునేశారు. ఎందుకు పట్టుకొని మొత్తం ట్రోలింగ్ చేస్తున్నారు? ఎందుకంటే బిగ్ బాస్ అయిపోయింది కదా, ఇంకేమీ లేదు, నెక్స్ట్ ఏం టాపిక్ లేదు కాబట్టి దీన్ని పట్టుకొని మొత్తం మీడియాలో ఎక్కడ చూసినా వేసేస్తున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నారు? తప్పుగా తీసుకోవద్దండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే సరుకు సామాన్లు చూసి మీసం లేసింది లిరిక్స్ విన్నారా? రీసెంట్గా ఒక సాంగ్ వచ్చింది, ఆ సాంగ్ మొత్తం బాగుంది, మనం ఎంకరేజ్ చేసాం, డ్యాన్స్లు వేసాము, రీల్స్ చేసాము, దాంట్లో లిరిక్ ఉంది కదా, సామాన్లు అనే లిరిక్ లేదా? మరి అక్కడ మీకు ఏమైంది? కనిపించట్లేదా? వినిపించలేదా? ఇక అది కాకపోతే ఒక కామెడీ వీడియోస్ చాలా మంది చేస్తున్నారు. ఏంటి లైకులు కావాలంటే బాగుండాలంటే, లైకులు కావాలంటే అట్లున్నాయి కదా. మరి అప్పుడంతా జరిగిన సంఘటనలో ఎక్కడ పోయారు ఈ ఇన్ఫ్లుయెన్సర్లు? ఎందుకు మాట్లాడలేదు? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే సినిమాస్లో ఐటమ్ సాంగ్స్ అని ఉంటాయి, అక్కడ ఐటమ్ అని ఎవరు అంటున్నారు? అమ్మాయినే కదా, లేడీనే కదా, హీరోని ఏమన్నా ఐటమ్ అంటారా? అనరు కదా. అట్లా చిన్న బొట్టలు వేసి చిన్న గుడ్డలు వేసి ఎక్స్పోజింగ్లు చేపించి అది కూడా పాటలు అట్లా చాలా పాటలు వస్తున్నాయి. ఆ పాటలు ఎవరు? లేడీసే పాడుతున్నారు. మరి ఆ లేడీస్కి తెలియట్లేదా మన గురించి ఇలా పాడుతున్నారే, మనల్ని ఐటమ్ అంటున్నారే,
మరి అక్కడ మాట్లాడిన మాటలు ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నారు అంత పెద్ద తప్పుగా? అంటే ఇంకా ట్రెండింగ్ టాపిక్ ఏం లేవు కాబట్టి తీసుకొని వచ్చి లాగేశారు, మొత్తం అంతా ఎక్కడ చూసినా కానీ ట్రెండింగ్ చేశారు. ఇప్పుడు అన్వేష్ కూడా తన యూట్యూబ్ ఛానల్ ని వ్యూస్ పరంగా పెంచుకోవడానికి ఇప్పుడు ఈ టాపిక్ గురించి దేవుళ్ళని తీసుకొచ్చి మాట్లాడారు. అసలు ఎంత నీచ్ కమింగ్గా మాట్లాడుతున్నాడంటే, అసలు అన్వేషణ ఒకప్పుడు నేను కూడా తనకి సబ్స్క్రైబర్, అంటే విదేశాలు తిరుగుతున్నాడు, మంచి మంచి వీడియోలు చేస్తున్నాడు, బాగుంది, కొంచెం ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు అలా అనుకున్నాము. కానీ ఎంత నీచంగా మాట్లాడుతున్నాడంటే, మీకు వీడియో మొత్తం చూడక్కర్లేదు, అది ఉంది కదా వాటర్ మెలూన్ కుక్కమర్ చూపించాడు కదా, సింబాలిక్గా చూపిస్తున్నాడు, సింబాలిక్గా చేసి చూపించి అక్కడ పదాలు 2 ఉంటాయి. ప్రతి ఒక్కరు చిన్న పిల్లల కానీ తెలిసిపోతుంది, ఆ సింబాలిక్గా చూపిస్తుంటే తెలిసిపోతుంది. దాన్నే అడల్ట్ కంటెంట్ అంటాం, పిల్లలకి చూపించకూడదు, అడల్ట్ కంటెంట్, సెన్సిటివ్ కంటెంట్ అంటాం కదా. మరి దాన్ని సింబాలిక్గా చేసి చూపించి అలా ఇలా అని చేసి చూపిస్తున్నాడు. ఇంకా ఒకనొక సిచ్యువేషన్ చెప్తున్నాడు, భారతదేశానికి రావడం అడుగు పెట్టడంట, రావడం దరిద్రం అంట, రానంట, ఒకవేళ ఫ్యూచర్లో కూతురు పుడితే రేప్ చేస్తారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, అలాంటి అట్లా ఏం మాట్లాడుతున్నారా? కొంచెం బుద్ధి జ్ఞానం ఉందా నీకు? ఇంకొకటి చూసుకుంటే, అంటే రీసెంట్గా నీ వీడియో కూడా రిలీజ్ అయ్యింది ఒకటి, 14 ఏళ్ళ అమ్మాయిని, తన్నేం మాట్లాడుతున్నా 14 అమ్మాయిని యూజ్ చేస్తున్నా అనేసి. మరి ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడే వ్యక్తి ఇలా ఎందుకు చేశాడు? మరి ఆ మైనారిటీ అమ్మాయిని ఎందుకు ఇలా చేశారు? ఇక చూసుకుంటే పురాణాల గురించి మాట్లాడుతున్నారు ఈ వ్యక్తి, ఎవరున్నారో పురాణాల గురించి, సీతమ్మ వారి గురించి, ద్రౌపది అమ్మవారి గురించి మాట్లాడుతున్నారు. ఏమి హక్కు ఉంది నీకు, ఏమి రైట్స్ ఉన్నాయి నీకు అంటున్నాను నేనైతే. ఏం మాట్లాడుతున్నా అంటే, అప్పుడు వాళ్ళు ఏ వస్త్రాభరణ చేసుకున్నారనేసి రేపు లేదురా నీచకమైన ఏం మాట్లాడుతున్నావు? నీ వీడియోలో కూడా, నీ ఛానల్లో కూడా చేసావు కదా. అంటే ఏంటి, రామాయణం గురించి, మహాభారతం గురించి చిన్న చిన్న క్లిప్పులు పెట్టావు, మంచి సబ్స్క్రైబర్లు వ్యూలు తెచ్చుకున్నాం. అక్కడ ఒక ఆడదాని ఒంటి మీద కూడా కాదు, కేశాల మీద, వస్త్రాల మీద చేయి పడిన దానికే ఛాతిని చీల్చి ఆ రక్తాన్ని, కేశాలు ఖండించి ఆ రక్తాన్ని తీసి మరి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఒక మహాభారతం అనే పెద్ద యుద్ధమే జరిగింది. మరి అది నీకు గుర్తులేదా? ఒక ఆడవారిని ఎత్తుకెళ్ళినందుకే కదా 10 తలల రాక్షసుని కూడా ఒక పురుగులాగా చేసి భస్మం చేసి చంపేసుకునేది. మరి ఈ పురాణాలన్నీ ఎక్కడ పోయాయి? పెద్ద వేదాంతిలాగా వివరించావు కదా, ఇవన్నీ ఎక్కడ జ్ఞానం పెట్టుకుని ఏది పడితే నోటుకు వచ్చింది, నాలికకి నరం లేదంటారు కదా, అలా ఏది పడితే అది మాట్లాడుతున్నారు. అండ్ ఇక్కడ మతాల గురించి కూడా మాట్లాడడం జరిగింది కదా, ఈ మతాలకు సంబంధించి గొడవలు పెట్టిద్దామని చెప్పి ఏమైనా మాట్లాడారు? అంటే కేవలం హిందూ మతంలోనే ఈ రేపులు అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, క్రిస్టియానిటీ మతంలోనే అటువంటివి ఏమీ లేవు, చాలా అంటే చాలా సంరక్షణంగా ఉంటున్నారు అని చెప్పడం జరిగింది. చాలా అంటే చాలా తప్పుగా మాట్లాడుతున్నాడు. ఏ మతంలోనూ, ఏ కులంలోనూ, ఏ జాతిలోనూ ఆడవారిని ఇప్పుకొని తిరగండి అని ఎక్కడా ఉండదు. ప్రతి ఒక్క మతంలోనూ ఆడవారికి గౌరవం ఇస్తారు. అంటే హిందువుల దాంట్లో ఇది జరుగుతున్నాయి అదేంటున్నారు, మరి ఇస్లామిక్లు ఎంత గౌరవం ఇస్తారు, ఎంత ఇది చేస్తారు? ప్రతి ఒక్క మతంలోనూ స్త్రీకి గౌరవం ఇస్తారు. ప్రతి ఒక్క మతంలో నేను ఒక పదం చెప్తాను చూడండి, యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత. అంటే స్త్రీలు ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ దేవతలే సైతం పూజింపబడతారు, దేవతలు అక్కడ ఉంటారు అంటున్నారు కదా. స్త్రీ ఎలా గౌరవించబడుతుంది? ఇక్కడ చూసుకోండి, పార్క్లోనే చూసుకోండి, ఒక మంచిగా వస్త్రాభరణ నిండు గౌరవంగా వచ్చిన అమ్మాయిని ఎలా చూస్తాం? ఒక అక్కలాగో చెల్లిలాగో అట్లా గౌరవిస్తాం. ఒక బిక్నీ లెక్ చేయమంటారు, ఒక చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొచ్చిన అమ్మాయిని చూస్తే ఎలాంటి అబ్బాయి అయినా ముసలాడు కానీ ఏం బాగుందిరా, భలే ఉందిరా అట్లా అనుకోరా? సో స్త్రీకి గౌరవం ఎక్కడ దక్కుతుందంటే తన వస్త్రాభరణలోనే దక్కుతుంది. చాలామంది ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు కదా, ప్రతి ఒక్కరు ఇది వినండి, స్త్రీకి వస్త్రాభరణలోనే గౌరవం. అంటే వస్త్రాభరణలు వేసుకున్న చోట, ఎక్కడ మీరు మంచి మంచి బట్టలు వేసుకున్న చోట రేపులు జరగలేదా అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అలా జరుగుతున్నాయనేసే కదా, అలా జరుగుతున్నాయి. ఇది కలికాలం, నీచంగా ఉన్నారు జనాలు, మైండ్ సెట్లు చాలా మారిపోయాయి, తినే ఫుడ్ ద్వారా చాలా మారిపోయాయి. అలా ఉన్నప్పుడు, అలా సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనం ఇంకా ఎంత గౌరవంగా, ఇంకా ఎంత ఇదిగా ఉండాలి, సేఫ్టీగా ఉండాలి. అలా చెప్తున్నాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మీకు మీరే చెప్పండి ఒక ఆన్సర్. మీరు దారింటి వెళ్తుంటే రోడ్లో మీకు ఒక ఐరన్ రాడ్ కనిపించింది, ఏం చేస్తారు మీరు? దాన్ని పట్టించుకున్నారా? ఐరన్ రాడ్ దాటుకుని వెళ్ళిపోతారు. ఇంకా కొంచెం దూరం పోతే ఒక బంగారు కడ్డీ కనిపించింది, ఏం చేస్తారు? బంగారు కడ్డీ ఎత్తుకోరా? సో అలాగే ఇక్కడ చెప్తున్నాను, ఎవరైతే ఆడవారిని తక్కువ చేసి మాట్లాడుతున్నారో, మాకు రియాక్షన్ లేదు అది అంటున్నారో, ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఏమంటారు, ఐరన్ కడ్డీ ప్లేస్లో మగవారికి ఎక్కడ అంత ఏది వేసుకుని ఎలా ఉన్నాయో పట్టించుకోరు. ఆడవారిని బంగారంతో సమానంగా చూస్తాము, అంత గౌరవంగా ఇస్తాం. కాబట్టి మీరు ఇంకా రక్షణలో ఉండాలి. మీరే మా గౌరవము, మీరే మా ఇంటి గౌరవము, మీరే మా దేశ గౌరవము. సో అని చెప్తున్నాం. సార్, నా అన్వేష మాటల్ని ఎలా చూడొచ్చు అంటారు? మీరు ఆయన మాటల్ని సమర్థిస్తారా? అండ్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవాలంటారా వద్దంటారా? ఖచ్చితంగా తీసుకోవాలి. ఓ సంస్కారం లేని విధవ పట్ల ఉపేక్షించవద్దు. ఎందుకంటే ఎంత నీచాతి నీచంగా సభ్య సమాజం తలదించుకున్నా మాట్లాడాడు సన్నాసి.
నిజంగా ఖచ్చితంగా వాడిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలా. ఎందుకంటే శివాజీ గారు మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు. ఎక్కడో అన్పార్లమెంటరీ చిన్నవాడు రావడం తప్ప అతను మాట్లాడింది ఆడబిడ్డల భవిష్యత్తు గురించి, ఆడబిడ్డల మర్యాద గురించి, ఆడబిడ్డల సంస్కారం గురించి మాట్లాడాడు. ఈవేళ నా అన్వేషణ అనేటటువంటి ఒక కుక్క నోటుకొచ్చినట్టు మురిగి మన దేవతా దేవుళ్ళను కూడా కించపరుస్తూ, మన గురువులను కూడా కించపరుస్తూ, శివాజీ గారి మాటలను వక్రీకరించి ఇష్టాన్రీతిగా బూతులు తిడుతూ ఉంటే మరి ఇలాంటి వ్యక్తుల్ని, ఇలాంటి దరిద్రులను ఉపేక్షిస్తే ఫ్యూచర్లో ఇంకా చెలరేగిపోయి ఇంకా భయంకరమైన బూతులు తిట్టే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వ్యక్తి పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఒకప్పుడు నా అన్వేష్ అంటే పర్వాలేదు, ఈ బెట్టింగ్ యాప్లకి సపోర్ట్ చేస్తున్నాడు, బెట్టింగ్ యాప్ ఆపేయాలని మాట్లాడుతున్నాడు, సామాజిక స్పృహ కూడా ఉంది అనుకున్నాం ఈ వెధవకి. కానీ ఈవేళ చాలా ఘోరంగా తిట్టి సభ్య సమాజం తలదించుకునే విధంగా శివాజీ గారిని తిట్టాడు. అలాంటి నీతిమాలిన కుక్కని వదిలిపెడితే ఫ్యూచర్లో ఇంకొకటి తయారవుతాడు. కాబట్టి ఖచ్చితంగా వాడిని పట్టుకొచ్చి వాడికి తగిన బుద్ధి చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇంకొకటి మతాల గురించి కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇక్కడ హిందూ మతంలోనే రేపులకి గురవుతూ ఉన్నారు ఆడవాళ్ళు ఎక్కువగా, వేరే మతంలోనే వాళ్ళకి సెక్యూరిటీ ఉంది అన్నట్టు కూడా ఆయన మతాలను రెచ్చగొట్టే విధంగా కూడా మాట్లాడాడు. మరి అదే కదా, వాడు పాపులారిటీ తగ్గిపోయి ఏడుస్తున్నాడు. వాడి జీవితంలో ఇప్పుడు అతి పెద్ద స్థాయికి వెళ్ళిపోయి అక్కడ యూట్యూబ్లో చాలా ఎక్కువ డబ్బు సంపాదించిన వ్యక్తిగా కూడా నిలిచాడు. ఈవేళ పాపులారిటీ తగ్గిపోయి అతన్ని జనాలు చూడడం మానేసిన తర్వాత ఏదో రకమైన కాంట్రవర్సీ చేసి లైవ్ లైన్లోకి వచ్చేయాలని ఒక ఆలోచన చేసిన, దుర్మార్గమైన ఆలోచన చేసి ఇంత నీచాన్ని దిగజారిపాడు. అలాంటి విధవ మన సాంప్రదాయాల గురించి మాట్లాడుతున్నాడు, కులాల మతాల గురించి మాట్లాడుతున్నాడు. మన హిందూ మతంలోనే రేపులు ఎక్కువ జరగట్లేదమ్మా, అన్ని మతాల్లోనే జరుగుతున్నాయి, ఒక హిందూ మతం అనే కాదు. కాకపోతే ఏంటంటే మనం సంస్కారంగా, ఆడబిడ్డ సంస్కారంగా ఉంటే ప్రేరణ ఎక్కువగా ఉండదు. ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మనము సంస్కారంగా మన ఆడబిడ్డ ఉండనట్లయితే ఆ అమ్మాయిని పాడు చేయాలనే ఆలోచన చాలా తక్కువగా ఉంటుంది. ఇక రాక్షసులు, దుర్మార్గులకైతే ఎవరైనా ఒకటే కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి సందర్భంలో మనం చెప్పుకోవాల్సిన మాట ఏంటంటే ఆడబిడ్డ నిండుగా ఉంటే రేపులు జరగవా అని కొంతమంది అడుగుతున్నారు. నిండుగా ఉంటేనే ఇన్ని రేపులు జరుగుతున్నాయి, అర్ధనగ్నంగా పూర్తినగ్నంగా ఉంటే ఇంకెన్ని రేపులు జరుగుతాయి. కాబట్టి సమాజాన్ని కాపాడవలసిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి ఒక సెలబ్రిటీ అయినటువంటి శివాజీ గారు ఒక మగాడిలాగా ధైర్యం చేసి ఒక మాట చెప్పినందుకు చాలామంది మొరుగుతున్నారు ఆయన పైన. చాలామంది ఆడవాళ్ళు కూడా వస్తున్నారు ముందుకి, మాకు స్వేచ్ఛ లేదా? ఆయన స్వేచ్ఛ గురించి మాట్లాడలా, మీ హక్కుల గురించి మాట్లాడలేదండి. మన సినిమా ఆడవాళ్ళు అర్ధనగ్నంగా వచ్చినందువల్ల విపరీతమైనటువంటి కొన్ని అనార్థాలు జరుగుతున్నాయి. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి అని చెప్పిన మాటే తప్ప ఆయన ఎక్కడా కూడా ఎవరిని కూడా కించపరచలేదు. ఆడబిడ్డని ప్రకృతితో పోల్చాడు, బంగారు తల్లితో పోల్చాడు, అద్భుతమైన సూచన చేశాడు. ఈ సూచనని కొంతమంది పెద్దలు తిరస్కరిస్తున్నారు. అది నువ్వు చెప్పడం కరెక్ట్ కదా, అంటే బట్టలు ఇప్పుకొని తిరగమనే కదా. అదే వాళ్ళ భార్యలు, నేను ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు ఎవడైతే ముందుకొచ్చాడో వాడు ఎవడైనా కానీ మరి వాళ్ళ భార్యలు నిండుగా కప్పుకుని సమాజంలో ఎందుకు తిరుగుతున్నారో, అర్ధనగ్నంగా ఎందుకు పంపించట్లేదు అంటే మీ భార్యలకి మీ బిడ్డలకైతే ఒకటి, ఇతరుల వాళ్ళు ఎలా తిరిగినా పర్వాలేదని సూచిస్తున్నారా? ఇది చాలా దుర్మార్గం. కాబట్టి ఇలాగ మాట్లాడి సమాజాన్ని విచ్ఛిన్నం చేసే విచ్ఛిన్నకర శక్తి ఈ నా అన్వేష్ అనే వ్యక్తిని పట్టుకొచ్చి శిక్షించవలసిందిగా కోరుకుంటున్నాను. For more videos like this, subscribe Big TV channel.